చదువుకున్నవాడు, తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి మంత్రిగా చేసినవాడు, డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి, మొన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా నోరు జారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బాధ కలిగిస్తూ ఉన్నది నాకు. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 100% అమలు చేస్తుంది. మీకేం డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తారు. తప్పించుకోవడం కోసమో, డైవర్ట్ చేయడం కోసమో, డైల్యూట్ చేయడం కోసమో, ప్రజల్ని మభ్యపెట్టడం కోసమో ఇవాళ అప్లికేషన్లు తీసుకోవట్లేదు. ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, రైతు బంధు ఇవ్వాలి. మేము చెట్లకు పుట్లకు రైతు బంధు ఇవ్వదలుచుకోలేదు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నువ్వు చెట్లకు పుట్లకు ఇవ్వాలనుకుంటున్నావు. ఏమైందయ్యా ఇయ్యవు, ఏమైందయ్యా ఇయ్యవు. ఏది చెట్టో, ఏది పుట్టో, ఏది దున్నుకునే భూమో, ఏది పంట పండే భూమో, ఎవడు ఒరిజినల్గా దున్నుకుంటాడో, ఎవడు కౌలుకు దున్నుకుంటాడో తేలాలే కదా శ్రీహరి గారు. ఇది తేలకుండా మీరు ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పొలిటికల్ లీడర్లకు, గుట్టలకు, వెంచర్ అయినటువంటి వాళ్లకు, అన్ముటేషన్ అయినటువంటి భూములకు కూడా ఇవ్వాలంటున్నారా మీరు? మీకు కనీస అవగాహన ఉండి మాట్లాడుతున్నారా మీరు? 10 సంవత్సరాల కాలంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మీరు. వేల మంది పెళ్లి చేసుకున్నారు, ఒక్కరికి కూడా ఇవాళ రేషన్ కార్డు లేదు. ముసలోళ్ళు చనిపోతే తప్ప ఇంకో పెన్షన్ రానటువంటి పరిస్థితి. భర్తలు చనిపోయి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కనీసం ఎప్పుడన్నా కొత్త పెన్షన్ను శాంక్షన్ చేసే ప్రయత్నం చేసిందా మీ ప్రభుత్వం? కానీ నెల కాకముందే, 20-25 రోజులు కాకముందే రోజుకొకరు తిడతా ఉన్నారు, శాపనాదాలు పెడతా ఉన్నారు. ఎందుకింత జలస్ వస్తున్నది మీకు? ఎందుకింత కోపం వస్తున్నది ఈ ప్రభుత్వం మీద? 5 సంవత్సరాల కోసం ప్రజలు ఓట్లేసి కదా మాకు గెలిపించింది. మీ ప్రభుత్వం కూలిపోగానే, ప్రభుత్వం ప్రజలు తిరస్కరించగానే భూమి కింద ఉన్నటువంటి భూమి బద్దలైపోతున్నట్టు ఎందుకు భయపడతా ఉన్నారు? కాళేశ్వరాన్ని రివ్యూ చేయడం, డైవర్ట్ చేయడమా? 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిరు కదనయా. పిల్లర్లు కుంగిపోతున్నాయి. డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవడు? ఆ ఎగ్జిక్యూట్ చేసినోడు ఎవడు? అప్పులు తీసుకొచ్చి అప్పులు తిన్న తర్వాత ఆ పైసలు ఎడిపోయినాయి. ఎందుకు పిల్లర్లు కుంగిపోతున్నాయి? 200-300 సంవత్సరాలు ఉండాల్సినటువంటి డ్యాములు 5 సంవత్సరాలకే ఇవాళ గాలిలో కొట్టుకుపోయినట్టు, తాటాకు గుడిసెలు కొట్టుకుపోయినట్టు ఎందుకు కొడుతున్నాయి? గాలి దుమారాన్ని కొట్టుకుపోతున్నాయి. ఇది రివ్యూ చేయడం అనేది దుబారానా? డైవర్ట్ చేయడమా? సర్ఫేజ్ మట్టి ఎత్తే పేరు మీద కాంట్రాక్ట్ తీసుకున్నోడెవడు? ఎన్ని రూపాయలకు తీసుకున్నాడు టెండర్ ప్రభుత్వం దగ్గర? సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనిచేసినోడెవడు? అది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవడు ఎన్ని తిన్నాడో తేలాలే కదా. నిన్ననే మా మంత్రి గారు చెప్పారు, 1,00,000 కోట్లలో 50,000 కోట్ల స్టేట్ అవే లంచాల రూపంలో తినేసిరని. దీని మీద రివ్యూ చేయడం తప్పెట్లయితుంది? డైవర్ట్ చేయడం ఎట్లయితుంది? ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు? అందుకనే మేము టీఆర్ఎస్ నాయకులను చెప్పదలుచుకున్నాను మరొకసారి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డది. 6 గ్యారంటీలను 100% అమలు చేస్తాము.